వచ్చేటప్పటికి వాళ్ళకి మనం ముందర కృతజ్ఞత చెప్పాలి, నమస్కారం చేయాలి అని చెక్కగలగా. రామచంద్రమూర్తి ఏ రూపంలో ఎలా ఉంటారో ఒక దగ్గర బాధ వ్యక్తం చేస్తుంటారు, ఒక దగ్గర ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అది మనం అంటే ఆర్ట్లో చూపించింది వేరు, ఇలా శిల్పకళలో చూపించింది వేరు. కిందన తయారు చేసి ఆ విగ్రహాన్ని పైకి పంపించేవారట. కొన్ని విగ్రహాలని అక్కడికక్కడే తయారు చేసేవారట. ఇక్కడ మీరు ఈ ఘట్టాన్ని చూసినట్టయితే రామచంద్రమూర్తి సీతావారు చూడండి, ఒక్కసారి శిల్పకళ దగ్గరగా మనం అన్నీ చూసినట్టయితే సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి, అంగదుడు, అలాగే లక్ష్మణస్వామి, అలాగే భరతుడు, అలాగే శత్రుఘ్నుడు, కాశీరాజు, విభీషణుడు, యుధాజిత్తు, సుమిత్రుడు, ఇలాగ వీళ్ళ కిందన పరివారం అంతా చూసినట్టయితే అంటే జాంబవంతుడు. ఇక్కడ ఇంకొకటి కూడా చూసారా, ఆ వర్ణన అంటే ఈ పెయింటింగ్ వేసిన విశేషానికి కూడా వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. అంటే